ఒక గ్యాంగ్స్టర్ ని చంపడానికి 100 కోట్ల ఒక మాన్స్టర్ ని చంపడానికి 100 కోట్ల కేజీఎఫ్ లో రాకీ బాయ్ కి అడ్డం వచ్చిన వాళ్ళని ఎలా అయితే చంపుకుంటూ పోతాడో నిజ జీవితంలో వీరప్పన్ సరిగ్గా ఇలానే చేసేవాడు. పుట్టడంతోనే కటిక పేదరికంలో పుట్టిన వీరప్పన్ తినడానికి తిండి లేకుండా వేసుకోవడానికి బట్టలు లేకుండా ఉన్న రోజుల్లో తాను అనుభవించిన బాధల నుండి ఎలాగైనా బయటకు వచ్చి తన కుటుంబానికి మంచి జీవితం అందించాలనే ఒక ఉద్దేశంతో ఉన్న వ్యక్తి. కేవలం తనకు ఎదురైన కొన్ని చెడు అనుభవాల కారణంగా చుట్టూ ఉన్న సమాజం, మనుషుల జీవన విధానం చూసిన ఈ వ్యక్తి కోపంతో దేశంలోనే ఒక పెద్ద క్రిమినల్ గా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోని పోలీసులకు తలనొప్పిగా మారి ఎంతో మందిని చంపుకుంటూ తనకు అడ్డు లేకుండా చేసుకున్నాడు. సినీ నటులను, రాజకీయవేత్తలను అవలేలగా కిడ్నాప్ చేయడం, వాళ్ళను అడ్డం పెట్టుకుని కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి గల కారణాల గురించి, అలాగే మన తెలుగువాడైన డిఎఫ్ఓ శ్రీనివాస్ గారిని అతి దారుణంగా చంపడానికి గల కారణాల గురించి, అసలు వీరప్పన్ స్మగ్లింగ్లు, ఏనుగు దంతాల వ్యాపారాలను చేస్తూ సంపాదించిన డబ్బు మొత్తం ఏం చేశాడో, తన వెనక రాజకీయవేత్తలు ఉండి నడిపించారు అని వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజమో, ఇలా వీరప్పన్ని కొంతమంది ప్రజలు దేవుడిలా ఎందుకు కొలిచారో, అసలు ఇన్ని హత్యలు, దారుణాలు చేసిన ఈయన్ని ఇలా కొలవడానికి గల కారణాల గురించి, వీరప్పన్ జీవితం గురించి, తాను చనిపోవడం వెనక ఉన్న అసలు నిజాలు, దానికోసం జరిగిన మోసాలు వంటి వాటిని మొత్తం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. మరెన్నో వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీరప్పన్ తన గురించి ఎప్పుడూ చెప్పుకోవచ్చే మాటలు ఏమిటంటే, నన్ను చంపడం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, వాటన్నిటినీ నేను తిప్పికొట్టాను. నేను నా శత్రువుల్ని చంపడంలో వెనకాడను. అదే విధంగా ఒక నిజాయితీపరుడైన వ్యక్తి కోసం నేను ప్రాణాలైన పణంగా పెడతాను. ఈ 2 గుణాలు నా దగ్గర ఉన్నాయి. పొలిటీషియన్ స్టేజ్ మీదకి ఎక్కి అందరికీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలు ఇస్తారు. కానీ ఎలక్షన్స్ అయిపోయాక అవన్నీ మర్చిపోయి స్వార్థపరుల్లా సంపాదించుకుంటారు. నేను అలా కాదు. ఈ భూమిలో ధైర్యం అనే విత్తనాన్ని నాటాలని చూస్తున్న దృఢమైన మనిషిని, పిరికివాడని కాదు అని అంటాడు. ఇప్పుడు మనం వీరప్పన్ స్టోరీలోకి వెళ్దాం. మొదటిగా వీరప్పన్ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి చూస్తే, వీరప్పన్ తండ్రి పేరు కూసే మునిస్వామి, తల్లి పేరు పొనత్తై. వీళ్ళకి 5 సంతానం. పెద్దవాడు మాదయన్, తరువాత వీరప్పన్, అర్జునన్, మునియమ్మ, మరియమ్మ. పొనత్తై పిల్లల్ని చాలా కష్టపడి పెంచేది. ఒక ఏనుగు తన పిల్లల్ని ఎలా అయితే కాపాడుతుందో పొనత్తై అలానే కాపాడుకునేది. అందరికంటే వీరప్పన్ అంటే పొనత్తైకి చాలా ఇష్టం. అలానే వీరప్పన్కి కూడా తన తండ్రి కంటే తల్లి అంటేనే చాలా ఇష్టం. తండ్రి, తాతలు వాళ్ళ వంశపారంపర్యంగా వేట మీదే ఆధారపడి జీవనం కొనసాగించేవారు. కొంత భూమి ఉన్నప్పటికీ అది వ్యవసాయానికి ఏమాత్రం పనికొచ్చేది కాదు. వీళ్ళు కావేరీ నది పక్కన ఉన్న సింగపాడి అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వీరప్పన్ది ఎంత కటిక పేదరికం అంటే, ఒక్కొక్కసారి తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు ఉండేది కాదు. వీరప్పన్ స్కూల్కి వెళ్ళి చదువుకునే స్తోమత కూడా ఉండేది కాదు. అడవిలోనే ఏదో కాస్త చదువుకునేవాడు. ఆ ఎడ్యుకేషనే లేకపోతే నేను అంధకారంలో ఉండేవాడినని చాలాసార్లు అనేవాడు. జీవనం కోసం ఊరిలో ఉన్న వాళ్ళ పశువులను అడవిలోకి తీసుకుని వెళ్లి మేపేవాడు. ఆ సమయంలోనే వీరప్పన్కి అడవి గురించి పూర్తిగా తెలిసింది. కానీ అతనికి పశువులు మేపడం కన్నా వేటాడడం అంటేనే ఇష్టం. తండ్రి వేటకు వెళ్లే సమయంలో తాను కూడా తండ్రితో వేటకు వెళ్ళి ఎలా వేటాడాలో, గన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు. 13 ఏళ్ల వయసులో గన్ను పట్టుకున్న వీరప్పన్ 14 ఏళ్లకే భయంకరమైన వేటగాడిలా తయారయ్యాడు. ఎవరు గురి తప్పినా వీరప్పన్ గురి ఏమాత్రం తప్పదు. ఆ దేవుడు కొంతమందికి యాక్టింగ్, డాన్సింగ్ వంటి టాలెంట్ ఇచ్చినట్టే వీరప్పన్కి వేటాడడం అనే టాలెంట్ ని ఇచ్చాడని వీరప్పన్ చెప్పేవాడు. ఇలా వేటాడడం చట్టరీత్యా నేరమని, మీరు చేస్తున్నది తప్పు అని కోర్టులో జడ్జి గారు మమ్మల్ని హెచ్చరించేవారు. కానీ ఆ జడ్జిలే వాళ్ళ లైసెన్స్డ్ గన్స్తో అడవిలోకి వచ్చి జింకలను వేటాడుతూ, వాళ్ళతో పాటు రేంజర్లు, డిఎఫ్ఓలు వంటి వారు ఉంటారు. వాళ్ళు కూడా వేటాడుతూ తిని తాగి జల్సా చేసి మిగిలిన మాంసాన్ని ఇంటికి తీసుకువెళతారు. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. వాళ్ళు అధికారులు అవినంత మాత్రాన తప్పు కాకుండా పోతుందా? కానీ వాళ్ళకి చట్టాలు వర్తించవు. వీరప్పన్ లాంటి వాడు
తిండికి లేక ఆకలి తీర్చుకోవడం కోసం వేటాడితే మాత్రం భయంకరమైన తప్పు. ఏం చేస్తాం, ప్రపంచమే అలా ఉంది అని వీరప్పన్ అంటాడు. ఇక్కడ వీరప్పన్ ఆకలి కోసం వెళ్తున్న సమయంలో తన జీవితం మలుపు తిరిగేలా డబ్బు కోసం జంతువులను వేటాడడం మొదలుపెట్టాడు. దీనికి ముఖ్య కారణం తన మావయ్య శివి. ఇతనే అక్కడి మొదటి ఏనుగుల వేటగాడు. ఒకసారి ఏనుగుల వేట కోసం వెళ్తున్న శివి వీరప్పన్కి కనిపించడంతో నేను కూడా వస్తా మావయ్య అని వీరప్పన్ అడగగా శివి వీరప్పన్ని తనతో తీసుకుని వెళ్తాడు. అక్కడ శివి వీరప్పన్కి గన్నిచ్చి ఏనుగు వీక్ పాయింట్స్ చెప్పి షూట్ చేయమంటాడు. అదే ఫస్ట్ టైం వీరప్పన్ ఏనుగులను వేటాడటం. ఆ తర్వాత ఎన్నో ఏనుగులను వేటాడాడు. మొదట్లో ఏనుగు దంతాల గురించి వీరప్పన్కి ఏమాత్రం తెలియదు. ఆకలి కోసం వేటాడిన వీరప్పన్ తరువాత డబ్బు కోసం ఏనుగుల్ని వేటాడి వాటి దంతాలను అమ్మేవాడు. దాదాపుగా 2000 ఏనుగుల్ని అమ్మి వాటి దంతాలను స్మగ్లింగ్ చేసేవాడు. అలా తను సంపాదించిన డబ్బుని వాళ్ళ అవసరాల కోసం కొంచెం ఉంచుకుని మిగిలిన దానిదంతా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దానం చేసేవాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వీరప్పన్ పేరుని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ కింద ఉన్న మనుషుల చేత ఏనుగులను వేటాడి చంపి వాటి దంతాలను అమ్ముకునేవారు. ఇలా వీరప్పన్ పేరుని అడ్డం పెట్టుకుని చాలా మంది ప్రముఖులు, రాజకీయవేత్తలు ఇలా చేశారని వీరప్పనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా తాను చెయ్యని పనికి కూడా వీరప్పన్ మీద కేసులు పడుతూ తన పేరుని వాడుకుని చాలా సంపాదించారు. ఇక అదే సమయానికి తన తల్లికి క్యాన్సర్ వచ్చింది. చనిపోయే స్టేజ్లో ఉందని తెలుసుకుని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొంతమంది ఊరి జనాలు కూడా వీరప్పన్కి కొంతకాలం అడవిలోనే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు అడవిలోనే ఉండాలి అని కూడా వీరప్పన్ అనుకున్నాడు. కానీ తన తల్లి తనని చూడాలని ఉందని ఒకరి ద్వారా తెలుసుకోవడంతో వాళ్ళ అమ్మని చూడకుండా ఉండలేనని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వీరప్పన్తో ఇలా అంటూ, నేను చనిపోతే నా అంత్యక్రియలు కూడా నువ్వు రావద్దు. నిన్ను పట్టుకోవడానికి తప్పకుండా పోలీసులు అక్కడికి వస్తారు. నేను గడపవలసిన జీవితం మొత్తం గడిపేశాను. ఇక నా సమయం పూర్తవ్వే దశకు వచ్చింది. నేను చనిపోయే సమయం ఇది. నువ్వు చనిపోయే సమయం కాదని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు, తప్పించుకో అని చెప్పి తన ముందే ఏడ్చేసింది. వీరప్పన్ కూడా కంటతడితో తల్లి చెప్పిన మాటలకు గాను అడవిలోకి వచ్చేసి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉండేవాడు. ఇక తనతో మాట్లాడిన తరువాత వాళ్ళ అమ్మ ఇంకొన్ని రోజులు బతుకుతాదని అనుకున్నాడు. అలా వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవడం కోసం 15 రోజుల తర్వాత తనని కలవడం కోసం తన తమ్ముడు అర్జునన్కి ఒక చోటు చెప్పి అక్కడికి వచ్చి కలవమన్నాడు. అర్జునన్ వీరప్పన్ చెప్పిన చోటుకి వచ్చాక వాళ్ళ అమ్మ ఎలా ఉందని అడగగా అర్జునన్ ఇలా చెబుతూ వీరప్పన్ వాళ్ళ అమ్మని ఎప్పుడైతే కలిశాడో ఆ తరువాతి 4 రోజులకే వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పాడు. ఆ మాటలు విన్న వీరప్పన్ అక్కడికక్కడే నేల కూరిపోయాడు. పోలీసులు తాను వస్తాడని మాటు వేసి వీరప్పన్ని పట్టుకోవడం కోసం వస్తారని, అందుకే తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్ళలేకపోయానని బాధపడుతూ 9 నెలలు తాను కడుపులో మోసి కనిపెంచిన తన తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో చివరి శ్వాసలో కూడా తోడు లేను అనే దుఃఖంతో వీరప్పని అడవిలోనే ఉండిపోయానే అని బాధతో తన తల్లి కోసం ఏడ్చాడు. ఇది జరిగిన కొన్నేళ్లలో వీరప్పన్ ఎన్నో హత్యలు, స్మగ్లింగ్లు, ఎర్రచందనం వంటివి విదేశీ మార్కెట్లకు అమ్మటం వంటివి చేస్తూ బాగానే జీవితం కొనసాగించేవాడు. కానీ నవంబర్ 1991లో ఒక సంఘటన అనేది చాలా మందికి భయాందోళన, అధికారులకు చెమటలు పట్టేలా చేసింది. అది ఏమిటంటే ఒకసారి ఒక పిల్లవాడు మేకలను మేపుకుంటూ అడవిలోకి వస్తాడు. అక్కడే కొంచెం దగ్గరగా ఉన్న కొండరాళ్ల మధ్య నుంచి ఎవరో తననే చూస్తున్నారని గమనిస్తాడు. అది ఎవరని తెలుసుకోవడం కోసం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఎవరిదో తల నరికి దానిని సగం కాల్చి ఆ అడవికి కాపలా కాయమని వీరప్పన్ అక్కడ పెట్టి ఉంటాడు. అసలు ఆ తల ఎవరిది, వీరప్పన్ ఆ తల నరికి అక్కడ పెట్టడానికి గల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరప్పన్ ఒకసారి తన ఏనుగుల వేట కోసం ఖరీదైన తుపాకుల కోసం భవానీ అనే ఏజెంట్ ని కలుస్తాడు. ఈ భవానీ ఒక భయంకరమైన ద్రోహి. ఏనుగుల దంతాల నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ల వరకు వాడి డీల్ చేస్తూ ఉంటాడు. వీరప్పన్ తుపాకీ కోసం ఈ భవానీని అడగగా దానికి భవానీ ఊటీ వెళ్ళాలి అని అంటాడు. అక్కడైతే కొత్తగా కొన్ని తుపాకులు వచ్చాయని తెలిసింది. ఇక అందరూ కలిసి కారులో ఊటీకి బయలుదేరారు. అక్కడ నుండి మదురైకి తీసుకుని వెళ్ళాడు. చివరికి తిప్పి బెంగళూరు తీసుకువస్తాడు. తాను గన్స్ కి వెళ్ళి వస్తానని వీరప్పన్కి అతని అనుచరులకి చెప్పి ఒక రూమ్ లో ఉంచి బయటకు వెళ్తాడు. కానీ అప్పటికే ఆ భవానీ డబ్బులకి ఆశపడి వాళ్ళని పట్టించడం కోసం కొంతమంది రేంజర్లకి, పోలీసు ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ విషయం ముందే తెలుసుకున్న వీరప్పన్ ఏమీ తెలియనట్టు భవానీ ముందు మామూలుగా ఉన్నాడు. భవానీ వీరప్పన్తో గన్స్ వేరే బండిలో వస్తాయని చెప్పి ఈ లోపు మనం ఏమైనా తినదామని ఒక హోటల్లోకి తీసుకుని వెళ్తాడు.
కానీ అక్కడ ఎవరో ఇద్దరు వీరప్పన్ని చూస్తున్నారని గమనిస్తాడు. అలర్ట్ అవ్వే సమయంలోనే 10 మంది పోలీసులు తనని చుట్టుముడతారు. కానీ వీరప్పన్ ఏమాత్రం భయపడకుండా వాళ్ళతో మాట్లాడుతూ, నేనే వీరప్పన్, నేను ఇద్దరిని చంపాను, దానికోసమేగా మీరు నన్ను పట్టుకోవడం కోసం వచ్చారు అని అంటాడు. నాపై కేసు పెట్టండి, నేనే మీతో వస్తా, కానీ నాపై చేయి పడితే మాత్రం ఏమాత్రం బాగోదని చెప్తాడు. అక్కడే ఉండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన భవానీ మాత్రం ఏం తెలియనట్టు ఉంటాడు. ఇక అదే మొదటిసారి పోలీసులు వీరప్పన్ని పట్టుకోవటం. 15 రోజులు అక్కడే పోలీస్ స్టేషన్ లో వీరప్పన్ స్ట్రక్ అయి ఉండిపోతాడు. ఏం చెయ్యాలో తెలియకుండా ఉన్నప్పుడు అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిచి నేను డిఎస్పీతో మాట్లాడాలి అని అంటాడు. అతను కూడా కాసేపటికి ఒప్పుకొని డిఎస్పీకి కాల్ చేస్తాడు. ఆ తర్వాత రోజు డిఎస్పీ ఆ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వీరప్పన్ డిఎస్పీతో మాట్లాడుతూ మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని అడుగుతాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి అని అడగగా అప్పుడు వీరప్పన్ సార్ మీకు ఓకే అంటే ఓకే అని చెప్పండి, లేదా మీకు ఇంట్రెస్ట్ లేదని నేను అనుకుంటాను అని అంటాడు. నన్ను వదిలిపెట్టడానికి మీకు 1,00,000 కావాలా 2 లక్షలు కావాలా, మీకు ఎంతైనా ఇస్తాను అని అంటాడు. దీనికి డిఎస్పీ వీరప్పన్ నా 35 ఏళ్ల సర్వీస్లో 1 రూపాయి కూడా నేను లంచం కింద తీసుకోలేదు. పోలీసులో కొంతమంది అవినీతి పరులు ఉండొచ్చు, అంత మాత్రాన అందరూ అలా ఉంటారని అనుకోకు. నేను ఇంకో 2 సంవత్సరాల్లో రిటైర్ అవబోతున్నా. ఇప్పుడు నువ్వు ఇచ్చే 2 లక్షలకి ఆశపడి తీసుకున్నానే అనుకో, నన్ను ఏం చెయ్యరు, ట్రాన్స్ఫర్ చేస్తారంతే. కానీ ఇన్ని రోజులు నేను సంపాదించుకున్న రెప్యుటేషన్ పోతుంది కదా, నేను నీపై కేసు వేస్తాను. బెయిల్ తీసుకుని నువ్వు బయటకు వెళ్ళు, అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి నీ పాపాలన్నీ ఒప్పుకో, పెళ్లి చేసుకుని డీసెంట్ గా ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేయి, వ్యవసాయం చేసుకుని మంచి జీవితాన్ని గడుపు అని అంటాడు. ఇక అప్పటి నుండి వీరప్పన్కి ఆ పోలీస్ ఆఫీసర్ అంటే ఎంతో అభిమానం. ఆయన చెప్పిన మాటలను ఎంతగానో ఆలోచించేలా చేసిందని వీరప్పన్ చెప్పాడు. ఆ సమయంలోనే బెంగళూరులో సెకండ్ సారథ్ సమిట్ జరగడంతో ఎస్పీ డిఎస్పీ ప్రొటెక్షన్ కోసం వెళ్లారు. వీరప్పన్ని డిఎఫ్ఓ కస్టడీలో ఉంచేశారు. అదే మొదటిసారి వీరప్పన్ డిఎఫ్ఓ శ్రీనివాసన్ని చూడటం. గతంలో మాదయం తంగువన్ అనే 2 వ్యక్తుల్ని వీరప్పన్ని చంపమని ఈ డిఎఫ్ఓ శ్రీనివాసే చెప్పాడు. అసలు ఎందుకంటే వీరప్పన్ నుండి గ్రామంలో నాగన్న అనే వ్యక్తి తన గ్రామ ఎలక్షన్ లో పోటీ చేశాడు. కానీ అక్కడ ప్రజలు వీరప్పన్ మాటకు కట్టుబడి వీరప్పన్ చెప్పిన క్యాండిడేట్ కే ఓటు వేసి గెలిపించారు. దాంతో ఓడిపోయిన నాగన్న కక్ష పెట్టుకుని డిఎఫ్ఓ శ్రీనివాస్ తో వీరప్పన్ని చంపడానికి చూస్తాడు. అలా వీరప్పన్ కి డిఎఫ్ఓ గురించి తెలుస్తుంది. ఆ కక్షతోనే డిఎఫ్ఓ శ్రీనివాసన్ స్టేషన్ లో ఉన్న వీరప్పన్ దగ్గరకు వెళ్లి మీసమేంటి అంత పెంచావు అంటూ షేవ్ చేసుకోమని అంటాడు. చెప్పినట్టే వీరప్పన్ షేవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వీరప్పన్ కి ఫోటో తీస్తాడు. ఆ సమయంలో ఒక వాచర్ వచ్చి ఆ రాత్రికి తనను చంపడానికి డిఎఫ్ఓ ప్లాన్ చేశాడని తప్పించుకో అని చెప్పి అక్కడి నుండి ఆ వాచర్ వెళ్ళిపోయాడు. నిజానికి వీరప్పన్ డిఎఫ్ఓ ఫ్యామిలీకి గాని డిఎఫ్ఓ శ్రీనివాసన్ కి గాని ఏమాత్రం హాని తలపెట్టలేదు. కానీ తాను వీరప్పన్ని చంపాలని అనుకున్నాడు. దాంతో సరైన సమయం చూసుకున్న వీరప్పన్ స్టేషన్ నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. అప్పటి నుండే వీరప్పన్ ఒక కొత్త వీరప్పన్ గా మారడానికి డిఎఫ్ఓ శ్రీనివాసన్ కూడా ఒక కారణం అయ్యాడు. అందరి ఖైదీల్లాగానే వీరప్పన్ పై కేసు వేసి కోర్టుకు తీసుకువెళ్లి ఉంటే మిగిలిన అందరి ఖైదీల్లాగానే అతను కూడా మిగిలిపోయి ఉండేవాడు. కానీ శ్రీనివాసన్ చంపడానికి చూశాడు. అందుకే వీరప్పన్ పారిపోయాడు. సో దీనంతటికీ కారణమైన డిఎఫ్ఓని చంపాలని వీరప్పన్ అనుకుంటాడు. వీరప్పన్ పారిపోవడంతో పోలీసులు పొరపడి డిఎఫ్ఓ శ్రీనివాసనే వీరప్పన్ దగ్గర లంచం తీసుకుని తప్పించి ఉంటాడని అపోహతో శ్రీనివాసన్ని చిక్కమంగూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. కొంతకాలం తరువాత గ్లోబల్ గా ఏనుగు దంతాలను వేటను నిషేధించారు. ఎవరు కూడా వాటిని కొనడానికి ధైర్యం చేయాలనుకోలేదు. వీరప్పన్కి తనతో పాటు ఉన్న 15 మందికి మళ్ళీ ఆకలి కొరత వచ్చింది. వేటనే జీవనంగా చేసుకున్న వాళ్ళకి ఉపాధి లేకుండా పోయింది. వాళ్ళ గ్యాంగ్లో ఉన్న ఒకడు అన్నా చాలా మంది ఎర్రచందనం దొంగల్ని కొట్టుకుని అమ్ముకుంటున్నారు, మనం కూడా అదే చేద్దాం అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అదే చేద్దాం అనడంతో వీరప్పన్ కూడా సరే అని ఎర్రచందనం స్మగ్లింగ్ లోకి దిగాడు. ఇలా వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉపాధిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో వీరప్పన్ పేరు ఎర్రచందనం స్మగ్లర్ గా ఎంతగానో మారుమోగిపోయింది. కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ఎంతో మంది ఫారెస్ట్ ఆఫీసర్లకి పోలీస్ అధికారులకి లంచం ఇవ్వడంతోనే తాను సంపాదించినదంతా సగం వాళ్ళకే పోయిందని, పైగా తిరిగి మళ్ళీ వాళ్ళే నన్ను ఒక స్మగ్లర్ గా కేసులు పెట్టేవారని వీరప్పన్ చెప్పేవాడు. అలా వీరప్పన్ మాట్లాడుతూ ఎప్పుడైనా వార్తల్లో గాని బయట ఎక్కడైనా ఎర్రచందనం కొన్న వాళ్ళ పేర్లు గాని వాళ్ళని పట్టుకున్నామని కానీ ఎప్పుడూ రాలేదు. స్మగ్లింగ్ చేస్తున్న నా పేరు ఎక్కువ బయటికి వచ్చేది. నేను కొట్టిన ఎర్రచందనం దొంగలనేవి కొండపై ఉంటాయి. వాటిని అమ్మాలంటే నేను కిందకి వచ్చేగా అమ్మాలి. మరి అక్కడ ఎంతో మంది ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులు ఉంటారు. వాళ్ళ అనుమతి లేకుండా ఒక దొంగ కూడా బయటికి రాదు.
మరి వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలేదు? వీరప్పన్ జీవితకాలం మొత్తం అడవిలోనే ఉంటూ దొంగల్ని స్మగ్లింగ్ చేస్తూ జీవించేవాడు. దీని గురించి మాట్లాడుతూ వీరప్పన్ ఎర్రచందనం స్మగ్లింగ్ వల్ల నాకు ఎర్రచందనం వీరప్పన్ అని పేరు తప్ప నేను ఏం సంపాదించుకోలేకపోయాను. 11 నెలలు స్మగ్లింగ్ చేసి ₹1 కోటి దాకా సంపాదించుకున్నాను. మా తిండికి మా అవసరాలకి దాచుకుని మిగిలిన దానిని మా చుట్టూ ఉన్న ప్రజలకే దానం చేశాను అని చెప్పాడు. ఒకసారి వీరప్పన్కి చెందిన 3 కోట్ల విలువైన గంధపు చెక్కలను తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. కానీ వాళ్ళతో కర్ణాటక పోలీసులు మాట్లాడి మనమిద్దరం కూడా కష్టపడుతున్నాం కదా, దీనిని మనం 50-50 చేసుకుందామని చెప్పి సగం నువ్వు నీ కస్టడీలోకి తీసుకుని వెళ్ళు, మిగిలిన సగం మేము మా కస్టడీలోకి తీసుకుని వెళ్తామని 12 మంది కలిసి సీక్రెట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఒక బండిలో 6 పోలీసులు సగం గంధపు చెక్కలను వేసుకుని తమిళనాడు వైపు బయలుదేరారు. మరో సగం గంధపు చెక్కలని మరో 6 పోలీసులు కర్ణాటక వైపు తీసుకుని బయలుదేరారు. 4 రోజులు అయిన తరువాత ఆ పోలీసుల ఆచూకీ ఏమాత్రం కనబడలేదు. వాళ్ళకి ఏమయ్యింది అని పోలీస్ డిపార్ట్మెంట్ వెతికినప్పుడు వాళ్ళు బయలుదేరిన కాసేపటికే వీరప్పన్ వాళ్ళపై అటాక్ చేసి ఒకవైపు చెట్టుకి 6 కట్టి మరోవైపు చెట్టుకి మిగిలిన 6 కట్టి వేలాడదీశాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే అక్కడ 50-50 అని మాట్లాడుకుంది 12 మంది పోలీసులు మాత్రమే. కానీ వీరప్పన్కి ఆ విషయం ఎలా తెలిసిందంటే మాట్లాడుకున్న 12 మంది పోలీసుల్లో కూడా వీరప్పన్ మనిషి ఒకడు ఉన్నాడు. వీరప్పన్ చాలా మందిని తన గ్యాంగ్ లో చేరినప్పుడు వారికి గన్ ఫైరింగ్ కూడా నేర్పిస్తాడు. ఇప్పుడే కథలోకి డిఎఫ్ఓ శ్రీనివాసన్ మళ్ళీ ఎంటర్ అవుతాడు. ఈ శ్రీనివాసన్ మన ఆంధ్రవాడే. శ్రీనివాసన్ మళ్ళీ ఊరికి వచ్చేసరికి వీరప్పన్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఉంటాడు. శ్రీనివాస్ పై లంచం తీసుకున్నాడనే ముద్ర వీరప్పన్ ద్వారా పడడంతో వీరప్పన్ని ఎలా అయినా చంపాలనే కక్షతో మళ్ళీ ఊరికి వస్తాడు. ముందు అలా ఆలోచించి వచ్చినప్పటికీ శ్రీనివాస్ వీరప్పన్ని మార్చాలి అనుకున్నాడు. నిజానికి శ్రీనివాసన్ చాలా మంచి వ్యక్తి. ఆ ఊరిలో ఉన్న వాళ్ళ కష్టాలు చూసి ఆయన వాళ్ళ పరిస్థితి మార్చాలి అనుకున్నాడు. స్కూల్స్, హాస్పిటల్లో అలానే ఊరి కోసం దేవాలయం కట్టించి ఆ ఊరి వాళ్లకు దేవుడైపోయాడు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా శ్రీనివాసనే ముందుండేవాడు. కానీ వీరప్పన్కి ఇది ఏమాత్రం నచ్చేది కాదు. ప్రజలు వీరప్పన్ దగ్గరకు వెళ్లకుండా ఏ కష్టం వచ్చినా శ్రీనివాసన్నే అడిగేవారు. ఇక్కడ వీరప్పన్ పేరుని మర్చిపోయి శ్రీనివాసన్ దగ్గరకు వెళ్తున్నారని వీరప్పన్కి చాలా కోపం వచ్చింది. ఇది ఎలా ఉండగా వీరప్పన్ చెల్లి అయిన మరియమ్మ అప్పటికే భర్త చనిపోవడంతో తన 2 పిల్లల్ని పెంచుకోవడం కోసం వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేది. ఈ శ్రీనివాసన్ వీరప్పన్ చెల్లిపై జాలితో ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా తననే ముందు ఉంచేవాడు. తనకి ఏ సహాయం కావాలన్నా దగ్గర ఉండి చూసుకునేవాడు. ఇలా శ్రీనివాసన్ వీరప్పన్ చెల్లిపై అంత అభిమానం ఎందుకు చూపేవాడంటే వీరప్పన్ గురించి తెలుసుకుని తనని ఎలా అయినా మార్చాలి అనుకున్నాడు. కానీ ఈ విషయం తెలియని ఊరిలోని జనాలు శ్రీనివాసన్కి మరియమ్మకి ఏదో సంబంధం ఉందని, అందుకే తనని అంత అభిమానిస్తున్నాడని, ఊరంతా వీళ్ళ మధ్య ఏదో ఉందని ప్రచారం చేసేవారు. ఇది విన్న మరియమ్మ అవమానంతో తనకి ఉన్న 2 పిల్లల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న వీరప్పన్ శ్రీనివాసన్ పై మరింత ద్వేషం పెంచుకుంటాడు. ఎలా అయినా శ్రీనివాసన్ని చంపాలని నిర్ణయించుకుని తన తమ్ముడు అర్జునన్ని శ్రీనివాసన్ దగ్గరికి వెళ్ళి మా అన్న వీరప్పన్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పమన్నాడు. దానికి అర్జునన్ శ్రీనివాసన్ దగ్గరికి వెళ్ళి, సార్, మా అన్న వీరప్పన్ని నా మాటలతో మార్చేశాను, సరెండర్ అవుతాను అన్నాడు. కాకపోతే మిమ్మల్ని కలిసి కొన్ని రిక్వెస్ట్లు చెప్పాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. సరే, వెళ్ళి కలుద్దామని శ్రీనివాసన్ కూడా అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వచ్చాక శ్రీనివాసన్ని గన్తో కాల్చి చంపుతాడు వీరప్పన్. పక్కనే ఉన్న నదిలో శ్రీనివాసన్ పడిపోతాడు. వీరప్పన్కి కసి తీరక నదిలో పడి ఉన్న శ్రీనివాసన్ని బయటకు తీసి అతని తలని నరికేస్తాడు. బాడీ మొత్తాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి నరికిన తలని కూడా కొంచెం కాల్చి అక్కడే ఉన్న కొండల మధ్యలో పెట్టి నువ్వు చేసిన పాపాలకు గాను ఈ అడవికి ఊరికి కాపలా కాయమని చెప్పి అక్కడ ఒక బండరాయిపై తలని పెడతాడు. కానీ ఆ ఊరి ప్రజలు శ్రీనివాసన్ని ఒక దేవుడిలా చూస్తారు. అతను చేసిన సేవలకు గాను ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ శ్రీనివాసన్ ఫోటోలు గోడకు తగిలించి ఉంటాయి. అలానే అతను కట్టించిన ఆలయంలో కూడా ఇతని ఫోటో దేవుడి పక్కన పెట్టి ఉంటుంది. ఇక శ్రీనివాసన్ని చంపడంతో పోలీస్ వ్యవస్థ మొత్తం హడలిపోయింది. అప్పటి గవర్నమెంట్ వీరప్పన్ని ఎలాగైనా చంపాలి అని ఎన్నో ఫోర్సులను దింపి సెర్చ్ ఆపరేషన్లు కూడా చేసింది. వీరప్పన్ని పట్టుకునేందుకు గాను 5 కోట్ల రివార్డుగా కూడా ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నట్టే సెర్చ్ ఆపరేషన్లు జరిగాయి. రేంజర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు స్పెషల్ ఫోర్సులు కూడా
ఆ అడవిలోకి వెళ్ళాయి. 2 రోజులు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 3వ రోజు అడవి మధ్యలో ఒక చోటన అటువైపు ఈ ఫోర్సులు వెళ్ళాయి. ఆ పొగ వీరప్పన్ ఉన్న గుడారాల దగ్గర నుండి వస్తుంది. అది చూసిన సిబ్బంది వెంటనే వీరప్పన్ ఉన్న గుడారాలపై అటాక్ చేశారు. వీరప్పన్ తన భార్యతో అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం పరుగులు తీశారు. అలా వీరప్పన్ ఒకవైపు, తన భార్య ఒకవైపు వెళ్ళిపోయారు. అప్పుడు వీరప్పన్ చేతిలో ఒక చిన్న పాప కూడా ఉంటుంది. ఆ పాపతో వీరప్పన్ అడవిలోకి పరిగెత్తుతూ ఒక చోట దాక్కుంటాడు. కానీ ఆ పాపకి 2 నెలలు కూడా నిండకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఏడుస్తే వీరప్పన్ వాళ్ళకి దొరికిపోతాడనే భయంతో ఆ పాప నోరు మోస్తాడు. అయినా సరే ఆపకపోవడంతో ఆ పాపని చంపాలి అనుకుంటాడు. ఇలా అక్కడే ఉన్న ఒక బండరాయికి కొట్టి చంపేస్తాడు. ఇక్కడ వీరప్పన్కి ఈ ఒక్క కూతురే కాదు, ఇంకా 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకునే ముందు వీరప్పన్కి ఎలా పెళ్ళయిందో, ఈయన భార్య ఎవరో కూడా చూద్దాం. వీరప్పన్ ఒక ఊరికి వెళ్ళినప్పుడు ముత్తులక్ష్మి అనే అమ్మాయి కనబడింది. చూడగానే అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. ముత్తులక్ష్మి చూడకుండా ఉండాలని ఎంత అనుకున్నా చూడకుండా ఉండలేకపోయాడు. ఇది గమనించిన ముత్తులక్ష్మి వీరప్పన్ని కూడా చూసేది. ముత్తులక్ష్మి వీరప్పన్ మీసాలు చూసి పడిపోయిందట. ఒకసారి తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇలా అక్కడ ఊరి వాళ్ళకి సహాయం చేయడం వంటి పనులు చేస్తూ వీరప్పన్, ముత్తులక్ష్మి ఇద్దరూ ఇష్టపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తులక్ష్మి కుటుంబ సభ్యులకి ఏమాత్రం నచ్చలేదు. ఇక ఇద్దరూ ఇష్టపడడంతో వీరప్పన్ అడవిలోకి తీసుకుని వచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ఆమెనే విజయలక్ష్మి. ప్రస్తుతానికి ఈమె బీజేపీ పార్టీలో ఒక మెంబర్లా 2020లో జాయిన్ అవ్వింది. దీనికంటే ముందు ఒక సినిమా యాక్టర్గా చేశారట. ఈమె వీరప్పన్ మొదటి కూతురు. 2 కూతురు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి దేశానికి మంచి సేవ చేస్తున్నారు. 3వ కూతురు ఎవరో కాదు, మనం ముందుగా చెప్పుకున్నట్టు వీరప్పన్ అనుకోని కారణాల వల్ల ఆ పాపని చంపేశాడు. ఇక వీరప్పన్ డెత్ మిస్టరీ గురించి చూస్తే, ఒకసారి కర్ణాటక మాజీ మంత్రి నాగప్పన్ను 2002 ఆగస్టు 25న తన ఇంట్లో నుండి కిడ్నాప్ చేశాడు. ఆయన్ని కాపాడడం కోసం వీరప్పన్ని ఎన్కౌంటర్ చేయమని ఆదేశం ఇచ్చింది అప్పటి గవర్నమెంట్. కానీ ఈ ఎన్కౌంటర్ నుండి వీరప్పన్ తప్పించుకోగా 3 నెలల తరువాత వీరప్పన్ ఈ మంత్రిని చంపేసి కర్ణాటక అడవిలోనే ఆయన మృతదేహాన్ని పాడేశాడు. దాంతో ఒక్కసారిగా వీరప్పన్ దెబ్బకు ప్రభుత్వాలు హడలిపోయాయి. అతనిని పట్టించిన వాళ్ళకి 15 కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించింది. ముందు వీరప్పన్ ఎంతోమంది సినీ నటులను, ప్రముఖులను కిడ్నాప్ చేసినప్పటికీ ఎవరిని అంతలా చంపలేదు. తనకి కావాల్సిన వాటిని దక్కించుకున్న తరువాత వాళ్ళని వదిలేసేవాడు. కానీ ఇక్కడ వీరప్పన్ని చంపాలి అనుకున్నందుకు వీరప్పన్ కోపంతో ఆ మంత్రిని చంపేసి పాడేశాడు. ఇక వీరప్పన్ని చంపడం కోసం జరిగిన ప్రయత్నాలు ఎన్నో విఫలమయ్యాయి. వీరప్పన్ని పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన ఆపరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికోసం కె. విజయ్ కుమార్ మరియు ఎన్కే శాంతమరికన్నన్ నాయకత్వంలో వీరప్పన్ని పట్టుకునే ప్లాన్ని మొత్తం మార్చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక పోలీస్ అధికారిని ఈ అడవిలో దగ్గరలో ఉండే గూడెంలోని వాళ్ళకి ఆంబులెన్స్ డ్రైవర్గా నియమించారు. అక్కడి వాళ్ళతో బాగా కలిసిపోయి దగ్గర అవ్వాడు ఈ ఆఫీసర్. ఈ గూడెంలోనే వీరప్పన్ మనుషులు రాకపోకలు జరిగేవి. ఇలా అంబులెన్స్ డ్రైవర్గా మారిన ఈ పోలీస్ ఆఫీసర్ వీరప్పన్ మనుషులకు కూడా దగ్గర అవ్వాడు. ఇలా వీరప్పన్ని కూడా కలవడం జరిగింది. అలా చాలా నెలలు వీరప్పన్ని తన మనుషులకు కావాల్సిన సామాన్లు ఆ అంబులెన్స్లోనే తీసుకువస్తూ ఉండేవాడు. వీరప్పన్ దగ్గర నమ్మకాన్ని ఏర్పరచుకుని వీరప్పన్ కూడా ఆ అంబులెన్స్ డ్రైవర్ని చాలా బాగా నమ్మేవాడు. వీరప్పన్కి కంటి చూపు సమస్య వచ్చింది. దీనిని తేలికగా తీసుకున్నాడు. కానీ ఈ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని చెప్పి వెంటనే దీనికి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు. తనకి తెలిసిన హాస్పిటల్లో చూపిస్తానని దగ్గర ఉండి చూసుకుంటానని నమ్మించి ఆపరేషన్కి ఒప్పించాడు. బాగా నమ్మకస్తుడు కావడంతో వీరప్పన్ ఒప్పుకున్నాడు. ఇక్కడ జరిగే ప్రతి సమాచారాన్ని డ్రైవర్ కుకున్ ఆపరేషన్ బృందానికి అందజేస్తూ ఉండేవాడు. ఇలా వీరప్పన్ తనతో కొంతమంది అనుచరులతో అంబులెన్స్లో తమిళనాడు వైపు బయలుదేరారు. పోలీసులు ముందుగా ఆ డ్రైవర్కి చెప్పిన ప్లేస్కి రాగానే ఆ డ్రైవర్ ఆ అంబులెన్స్ నుంచి బయటకు దూకేసి పారిపోయాడు. ముందుగానే అక్కడ ఉన్న పోలీసులు ఆ అంబులెన్స్ వైపు కాల్పులు మొదలుపెట్టారు. 15 నిమిషాల పాటు బుల్లెట్లను ఆ అంబులెన్స్ వైపు కాలుస్తూ ఉన్నారు. దాంతో వీరప్పన్ అతని అనుచరులు అక్కడికక్కడే మరణించారు. దాంతో ఈ ఆపరేషన్ అక్కడితో ముగిసిపోయింది. వీరప్పన్ చంపడం కోసం చేసిన ప్రయత్నాలలో ఇదే కీలకమైనది. చివరికి వీరప్పన్ ఇలా ఒక అంబులెన్స్లో తన చివరి శ్వాసను విడిచిపెట్టాడు. సో ఇది ఫ్రెండ్స్ వీరప్పన్ బయోగ్రఫీ.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.